కవితక్క సరే రిజర్వేషన్ల కోసం మీరు పోరాడుర్రి, వద్దు అని ఎవరు పట్టలేరు. కానీ కాంగ్రెస్ గద్దెలను కూల్చాలంటూ చూసినావా? కాంగ్రెస్ పార్టీ కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే అధికారంలో ఉన్నది, కేంద్ర రాష్ట్రంలో అధికారంలో లేదు. రిజర్వేషన్ సంబంధించింది కేంద్ర రాష్ట్రము అమలు చేస్తేనే అమలు జరుగుతుంది, అది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ గద్దెలను కూల్చాలని ఇట్లా మీరు ఈ పిలుపుని మాత్రం ఇవ్వకుర్రి. ఎందుకు అంటే ఇబ్బంది జరుగుతుంది. మీరు గద్దెలను కూల్చివేస్తే వాళ్ళు ఇంకో పని చేస్తారు. అట్లా ఏమవుతుంది పంచాయతీ అనేది మొదలుకుంటుంది, పార్టీల మధ్య పంచాయతీ అనేది మొదలుకొని ఇక అది చిన్న చిన్న పంచాయతీ ఉంటుంది. మీరేమో కార్లలో వేసి బిల్డింగ్లలో ఉండి ఈ గద్దెలను కూల్చురు ఇదని చెప్తారు. లాస్ట్ కాడ ఇక మీ మాటలు విన్న నాయకులు, చిన్న నాయకులు వాళ్ళు రోడ్ల మీదకి వచ్చా ఇక ఇరు వర్గాల మధ్య తన్నులాట తోపులాట ఇది జరుగుతుంది. ఇట్లా మాత్రం చెప్పకుర్రి, మీరు పోరాటం చేయిర్రి. మేము వద్దంటలేము, అందరం సపోర్ట్ చేస్తాం, బీసీల కోసం చెయ్యమంటలేము. కానీ ఇలాంటివి ఈ గద్దెలను కూల్చాలి, ఈ కాంగ్రెస్ పార్టీ బిల్లీలను కూల్చాలి అని ఇలాంటివి మాత్రము మీరు బయట ఇలాంటి మాటలు మాత్రం మాట్లాడకుర్రి, ఇబ్బందులు పాలు కాకుర్రి. అంటే తర్వాత ఇబ్బంది జరిగేది మీకు కాదు, ఆ చిన్నపాటి కార్యకర్తలకే జరుగుతుంది. అప్పుడే రిజర్వేషన్లు సాధ్యమవుతాయి. మీరు కలిసికట్టుగా అందరు తెలంగాణ ఉద్యమంలో ఎట్లా కొట్లాడిరు, అందరు కొట్లాడుర్రి, బీజేపీ నాయకుల పైన ఒత్తిడి తీసుకురారి, అప్పుడు ప్రజలు సపోర్ట్ చేస్తారు, మీకు అందరు సపోర్ట్ చేస్తారు. కానీ ఈ కూర్చుడు, ఈ కొట్టుకునుడు అవన్నీ బంద్ చేయరు అక్క జరా.